మంత్రి గారి పుత్రరత్నం పుణ్యమా అని ఆ నిజాయితీ మంటల్లో కలిసిపోయింది. మంత్రి గారి పుత్రరత్నం పుణ్యమా అని ఆ నిజాయితీకి మరకంటింది. మంత్రి గారి పుత్రరత్నం పుణ్యమా అని తన జీవితంలో ఒక చేదు జ్ఞాపకం మిగిలింది. ఇంతకీ ఎవరా మంత్రి, ఇంతకీ ఎవరా నిజాయితీకి నిలువుటద్దాం అనుకుంటున్నారా? సరే, ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన వాడిని వివరాలు ఎందుకు చెప్పకుండా ఉంటాను. పొంగులేటి హర్షారెడ్డి, అమాత్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుత్రరత్నం. ఈ పాటికి అర్థమై ఉంటుంది కదూ. గడిచిన 6 రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలతో మంత్రి పొంగులేటి కుమారుడు అందరికీ సుపరిచితుడైపోయాడు. అతగాడు చేసినటువంటి భూ కబ్జా, అడ్డొచ్చిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదవడంతో సదరి తండ్రి గారైనటువంటి మంత్రి గారు, అదేనండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయింది. నా కొడుకుపైనే కేసు పెడతావా నువ్వు, ఎంత బొలుపురా నీకు అంటూ నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి ఓ పోలీస్ ఆఫీసర్కు నిజాయితీతో పనిచేస్తే వచ్చే ప్రతిఫలాన్ని రుచి చూపించారు. మంత్రి గారి ఆగ్రహానికి గురైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, గచ్చిబౌలి సిఐ మహమ్మద్ హబీబుల్లా ఖాన్. హబీబుల్లా ఖాన్ వ్యక్తిగత జీవితం డిపార్ట్మెంట్లోని ఎందరికో ఆదర్శం. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని ఎలా డ్యూటీ చేస్తారని మంచి పేరుంది. మహబూబ్ నగర్కు చెందినటువంటి హబీబుల్లా ఖాన్ మొదట ఓల్డ్ సిటీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో డిఐగా పనిచేశారు. తరువాత ప్రమోషన్ ద్వారా కాచిగూడ ఎస్హెచ్ఓ డిపార్ట్మెంట్లో సిఐగా విధులు నిర్వర్తించారు. కాచిగూడలో విధులు నిర్వహించేటప్పుడు 85 ఇయర్స్ ఓల్డ్ లేడీ మర్డర్ కేసును కేవలం 48 గంటల సమయంలోనే ఛేదించి హంతకులను కటకటాల వెనక్కి నెట్టి ఉన్నతాధికారులు శభాష్ అనిపించుకున్నారు. కాలక్రమేణా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడ్డారు హబీబుల్లా ఖాన్. మరో గొప్ప విషయం ఏమిటంటే, ఇటీవలే షికాగోయల్ నుంచి లా అండ్ ఆర్డర్ విభాగంలో సురక్షిత్ హైదరాబాద్ అవార్డును అందుకుని ప్రభుత్వ పెద్దల మన్నలు కూడా పొందారు. సైబరాబాద్ కమిషనరేట్లు క్రమశిక్షణ నిజాయితీకి ప్రతీకగా నిలిచినటువంటి అధికారి గచ్చిబౌలి సిఐ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ ఏ ఒత్తిడి వచ్చినా, ఎలాంటి ప్రభావం ఉన్నా చట్టపరమైన విధులే ప్రాధాన్యమని నమ్మే పోలీస్ ఆఫీసర్గా హబీబుల్లా ఖాన్కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. గచ్చిబౌలి సిఐగా హబీబుల్లా ఖాన్ పలు కీలక కేసులను ఛేదించారు. ఐటీ కారిడార్ భద్రతను మరింత బలోపేతం చేశారు. అంతేకాదు, గచ్చిబౌలి సిఐగా హబీబుల్లా ఖాన్ సాధించినటువంటి విజయాలు అన్నీ కావు. భూ కబ్జా కేసుల్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, అవతల వ్యక్తి పై స్థాయిలో ఎంతటి తోపుగాడైనా సరే బాధితుల పక్షాన ఉండి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అతని నిజాయితీకి ఒక మచ్చుతునక. ఐటీ కారిడార్లు, క్యాబ్, రిక్రూట్మెంట్, ఆన్లైన్ ఫ్రాడ్ గ్యాంగులను అడ్డుకోవడం, డ్రగ్ నెట్వర్క్లపై మెరుపుదాడులు చేయడం, కన్జ్యూమర్స్ నుంచి పెడ్లర్స్ దాకా అరెస్టు చేయడం, బైక్ లిఫ్టింగ్, ల్యాప్టాప్ చోరీలు, కార్పొరేట్ ప్రాంతాల్లో జరిగినటువంటి దొంగతనాలను క్షణాల్లో ఛేదించడం, ఐటీ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక అవేర్నెస్ డ్రైవ్స్ చేపట్టడం. హబీబుల్లా ఖాన్ ఒంటిపై ఉన్నటువంటి యూనిఫామ్ని అడిగినా చెప్తుంది డ్యూటీలో ఉన్నటువంటి అతని నిబద్ధత ఏమిటో. డ్యూటీలో నికార్సైన హబీబుల్లా ఖాన్కు అవార్డులు, అధికారిక ప్రశంసలు రాకుండా ఉంటాయా? అవి కూడా వచ్చేశాయి. అత్యుత్తమ క్రమశిక్షణ మరియు ఫీల్డ్ పనితీరుకు గుర్తింపుగా సైబరాబాద్ మేరియట్ అవార్డు వరించింది. అలాగే ముఖ్య కేసుల్లో వేగవంత దర్యాప్తు, సిబ్బంది సమన్వయంలో ప్రతిభ చూపినందుకు గాను కమిషనర్ ప్రశంసా పత్రాలు అందుకున్నారు హబీబుల్లా ఖాన్. అయితే డ్యూటీలో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి హబీబుల్లా ఖాన్ ఉన్న పళంగా విఆర్ వేకెన్సీ రిజర్వ్కి బదిలీ అవ్వడం అందరినీ షాక్ గురిచేస్తోంది. విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు పడిన శిక్ష ఇది. రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండటం హబీబుల్లా ఖాన్ చేసిన తప్పిదమా? మంత్రి కుమారుడిపై భూ కబ్జా కేసు పెట్టడం అతను చేసినటువంటి పొరపాట? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం ముందు ఎవ్వరూ మినహాయింపు కాదని కొడుకు చేసిన భూ కబ్జాపై మాట్లాడినటువంటి పొంగులేటి ఆ ప్రకటన చేసినటువంటి గంటల వ్యవధిలోనే తన కొడుకుపై కేసు పెట్టిన హబీబుల్లా ఖాన్పై ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ప్రత్యక్షంగా కనబడుతోంది. నిజాయితీగా పనిచేసినందుకు హబీబుల్లా ఖాన్కు లభించిన బహుమతి బదిలీ. ఇదిలా ఉంటే హబీబుల్లా ఖాన్ బదిలీపై మంత్రి పొంగులేటి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. భూ కబ్జా చేసిన కొడుకుతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ పై కేసులు నమోదు చేసినటువంటి పోలీస్ అధికారులపై మంత్రి పొంగులేటి తన పవర్ ఏంటో చూపిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. పైనుంచి ఒత్తిళ్లు తట్టుకోలేక ఇప్పటికే సిఐపై బదిలీ వేటు వేసినా కూడా మరో ఉన్నతాధికారిని సైతం సాగనంపాలని
మంత్రి పొంగులేటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ సదరు పొంగులేటి కుటుంబ కంపెనీ ఈ మధ్య ఒట్టినాగులపల్లిలో ల్యాండ్ డెవలప్మెంట్ చేపట్టింది సదరు కంపెనీ. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ భూమితో పాటు పక్క భూమిపై కన్నేశాడు సదరు మంత్రి పొంగులేటి సుపుత్రుడు హర్షారెడ్డి. సర్వే నెంబర్ 245లోని భూమి ఇవ్వాలని సదరు యజమానులకు హుకుం జారీ చేశాడు. అయితే వారు ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గకపోవడంతో చివరికి రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దించి హద్దులు సైతం మార్చేశాడు. దీంతో నిస్సహాయులైన బాధిత కుటుంబం చేసేదేమీ లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకుంది. అయితే స్టేటస్ కో తెచ్చుకున్నటువంటి విషయం పొంగులేటి హర్షారెడ్డికి తెలియడంతో రాత్రికి రాత్రే బౌన్సర్లతో వెళ్లి వీరంగం సృష్టించాడు. బాధితుల భూమి వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ను తీవ్రంగా కొట్టించాడు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి గోశాల ప్రహరీ గోడను జేసీబీలతో ధ్వంసం చేయించాడు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లడంతో ఆ రాత్రికి వివాదం చల్లబడినట్లుగా అయింది. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పేది వేరేలా ఉంది. అన్నదమ్ముల వివాదాన్ని తమ కంపెనీకి ఆపాదిస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ కేసులో అప్పటికే రావాల్సిన నిజాలు బయటికి రావడంతో తన కుమారుడిపై కేసు నమోదైనట్లుగా మంత్రి పొంగులేటి అంగీకరించాల్సి వచ్చింది. అంతేనా, ఈ ఎపిసోడ్కు సంబంధించి ఢిల్లీ పెద్దలు సైతం మంత్రికి ఫోన్ చేసి మరీ చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మరొక వైపు తన ప్రతిష్టకు భంగం కలిగించినటువంటి గచ్చిబౌలి సీఐపై వేటు వేయాలని పొంగులేటి ఒత్తిళ్లు తేగా చివరికి మధ్య మార్గంగా పోలీస్ బాసులు వీఆర్కు బదిలీ చేయించారని టాక్ అయితే నడుస్తోంది. సిఐ హబీబుల్లా ఖాన్ సరైన సమయంలో స్పందించారు కాబట్టి మంత్రి గారి పుత్రరత్నం భాగవతం బయటపడిందని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా సరే నిజాయితీగా పనిచేసి సురక్షిత్ హైదరాబాద్ అవార్డు అందుకున్న అధికారిని ఓ మంత్రి కొడుకు భూభాగవతానికి వత్తాసు పలికి ఇలా బదిలీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమంటూ చాలామంది మండిపడుతున్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో కాకుండా ప్రజల భద్రతను కాపాడే దిశగా నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.